ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనకి ఏపీ గవర్నమెంట్ అనేది మారడం జరిగింది. ఎప్పుడైతే ఏపీ గవర్నమెంట్ జరిగిందో రియల్ ఎస్టేట్ భూమి కూడా బాగా ఎక్కువగా ఉంది. ఈ రియల్ ఎస్టేట్ విషయంలో మాది వెల్కమ్ టు అమరావతి రియాలిటీ హబ్. ఇక్కడ ఈ ఎక్కువగా ఇప్పుడు అందరూ కూడా రాజధాని అమరావతి రాజధాని చుట్టుపక్కలంతా కూడా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనేటువంటి చాలామంది పీపుల్ ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈ రాజధాని చుట్టుపక్కలే కాకుండా మనకి విజయవాడ ఇప్పటి నుంచో కమర్షియల్ హబ్గా ఉన్నటువంటి విజయవాడ సరౌండింగ్స్ కూడా ఒక మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి. మనకి విజయవాడ సరౌండింగ్స్లో కూడా ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా అమరావతిలో ఏ రకమైనటువంటి డెవలప్మెంట్ ఉంటుందో, ఏ రకమైనటువంటి మనకి రేట్లు పెరగడం అనేది జరుగుతుందో అదేవిధంగా ఈ సరౌండింగ్స్లో కూడా ఒక బెస్ట్ సిఆర్డిఏ లేఅవుట్స్ అనేవి ఉన్నాయి. మరి ఎవరైనా సరే మా ద్వారా ఈ యొక్క సిఆర్డిఏ లేఅవుట్లు ఏదైనా ప్రాపర్టీ పర్చేజ్ చేయాలనుకున్నప్పుడు కానీ, లేదా ఇండిపెండెంట్ హౌసెస్ కానీ, విల్లాస్ కానీ, ఎనీ ప్రాపర్టీ ఒక బెస్ట్ ప్రాపర్టీ అనేది మా ద్వారా మేము ఇప్పించగలం. మరి మనకున్నటువంటి ఒక బెస్ట్ కాస్ట్తో మరి అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. మరి అలాగే ఈ రకమైనటువంటి విజయవాడ చుట్టుపక్కలంతా కూడా ఈ ఈస్ట్ బైపాస్ అని, వెస్ట్ బైపాస్ అని రకరకాల అభివృద్ధి అనేది రకరకాలుగా మనకి గవర్నమెంట్ కూడా బోర్డు ఫండింగ్ అది సెంట్రల్ గవర్నమెంట్ రావడం జరిగింది. మరి ఒక వండర్ఫుల్ ఇన్వెస్ట్మెంట్ అనేది, ఒక వండర్ఫుల్ ప్రాపర్టీ మీద కనుక మనం పెట్టినప్పుడు రిటర్న్స్ అనేవి ఒక వండర్ఫుల్గా ఉంటాయి. మరి అది ఎవరైతే మనకి వాటి కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు మనం సంప్రదించవలసిందిగా కోరుతున్నాను. కృతజ్ఞతలు. Please like, share, subscribe. Please like, share.